నేను మీ చౌదరి, సిహెచ్ న్యూస్ టైం. ఇక్కడ ఇంకొక సార్ వచ్చారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ వాటర్ ఏంటి? ఈ ఇళ్లలోకి వెళ్ళిన వాటర్ ఏంటి? ఇదో ఈ పక్కింట్లోకి వెళ్ళిన వాటర్ ఏంటి? ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా ఇదే జరుగుతుంది. ఇది ఇప్పట్లో అసలు ప్రతిసారి ఇదే రిపీట్ అవుతూనే ఉంది. దీనికి సొల్యూషన్ కావాలి. మీ పేరు సార్? పట్టించుకోలేదు. నా పేరు అభిలాష్. అభిలాష్. మరి ఇంత వాటర్ అంటే అసలు జనాలు ఎలా ఉండాలి ఏంటో కూడా అర్థం కావాలి. మీరు ఎక్కడ సార్ ఉండేది? ఇక్కడ పక్కన ఎక్కడ? కుకంబర్ రేటు ఇక్కడ ఈ కావేటి నీళ్ళు. కావేటి నీళ్ళు అంటే ఇప్పుడు ఈ వాటర్లో నడుచుకుంటూ పోవాలి మీరు? అవును. ఓకే. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నేను జాబ్ నుంచి వస్తున్నాను. జాబ్ నుంచి వస్తున్నాను. జాబ్ నుంచి వస్తున్నారా? ఓ, ఆఫీస్ అయిపోయింది, అయిపోయి వస్తాను. ఎక్కడ చేస్తారు సార్? ఇక్కడ రోటో మేకర్ అని. రోటో మేకర్. ఓకే. మరి తడుచుకుంటూ వస్తున్నారు, కనీసం గొడుగన్న పెట్టుకోలేదు? వర్షం పడిద్దని ఎక్స్పెక్టేషన్ లేదు. పడిద్దని ఎక్స్పెక్టేషన్ లేదు. ఓకే. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏమన్నా మీకు న్యాయం చేయగలిగిందా? ఏ గవర్నమెంట్ అయినా కానీ బుద్ధి లాంటి చేయాలి కదా. ఎందుకు ఇక్కడ ఇంత ఫ్లో ఉంది? ఆ రోడ్లో లేదు కదా. ఆ రోడ్లో లేదు. ఆ రోడ్లో నుంచి ఈ రోడ్లోకి వచ్చేటప్పటికి మినిమం 35-40 ఫీట్ వచ్చేసరికి ఇంత వాటర్ ఉంది. ఇంత వాటర్ ఉంది ఈ ఫీట్ టైంకి. ఎందుకని ఇలా? తప్పిదా అందరూ తప్పు. కన్స్ట్రక్షన్ తప్పు కావచ్చు, అందులో రాజకీయవేత్తలు తప్పు కావచ్చు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు తప్పు కావచ్చు. ఎక్కడి నుంచి వస్తుంది అంటారు ఈ వాటర్? చెరువులో. చెరువు ఎంత డిస్టెన్స్ లో ఉంది సార్? ఆ చెరువు రోడ్డు అవతల ఉంది. రోడ్డు అవతల. ఓకే. అది ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటున్నారు? ఐ థింక్ రఫ్గా 500 మీటర్స్ అనుకుంటుంది. 500 మీటర్స్. ఇందాక వేరే సార్ 200 మీటర్స్ డిస్టెన్స్ చెప్పారు, మీరు 500 మీటర్ డిస్టెన్స్ చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు ఈ వాటర్లో మీరు నడుచుకుంటూ పోవాలి. ఇళ్లలోకి వచ్చేస్తే ఏంటి పరిస్థితి లోపల? పాపం మనం పర్లేదు. కింద ఫ్లోర్ వీళ్ళు చూడండి, ఈ 2 ఫ్లోర్లు చూడండి. ప్రతి రోజు ఇలా వాటర్ రావడం, వాళ్ళు క్లీన్ చేసుకోవడం. పాపం వాళ్ళు కూడా అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఏదో లైట్ వేసి చూస్తా ఉన్నారు. బయట రావడానికి ఛాన్స్ లేదు. అసలు ఎంత వరస్ట్ వాటర్ అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఇందులో ఏం కలుస్తుందో తెలియదు మనకి. సరే అభిలాష్ గారు, మన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మీకు న్యాయం చేస్తుందని